చెప్పొచ్చుట. అలా ఒక గవర్నింగ్ బాడీ ఉండేదిట అప్పట్లో. అలా బాబా దగ్గర కూడాట బాబా సడెన్‌గా అడిగేవారట. ఏ వ్యక్తినైనా "నీ మనసులో ఏమనుకుంటున్నావు?" అంటే వెంటనే చెప్పియాలి. అలాగే మానసిక శాస్త్రవేత్త ఉంటాడు చూడండి. ఒక విద్యార్థిని ఎలా అడుగుతాడో, అలాగే బాబా ఉదయం లేవగానే ఏం కలొచ్చిందో చెప్పమనేవారట. అంటే నిజాయితీగా చెప్పియాలి. అంటే అది మంచిదైనా, చెడ్డదైనా కూడా బాబా చెప్పేయమనేవారు. అలాగే చెప్పేవారు కూడా వాళ్ళు కూడా. అంతే కాకుండా బాబా సడెన్‌గా ప్రోగ్రామ్స్ పెట్టేవారట. ఓ 200 మంది పేద పిల్లల్ని తీసుకురావాలి. అందులో కూడా కండిషన్స్. వాళ్ళు బలిష్టంగా ఉండకూడదు, సోమరిపోతులే ఉండకూడదు. నిజంగా పేదవాళ్ళై ఉండాలి. అలాంటి వాళ్ళని తీసుకురమ్మనేవారట. అలాగే తీసుకొస్తే బాబా వాళ్ళకి స్నానాలు చేయించడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం అవన్నీ చేసేవారట. ఈ శిష్యులతో పాటు బాబా కూడా వాళ్ళకి సేవ చేసేవారట. అలాగే ఓసారి 800 మంది పిల్లల్ని తీసుకురమ్మన్నారట. అలాగే ఆ కార్యక్రమం కూడా విజయవంతమైంది. అంతవరకు చదువుకున్నామండి. తరచూ బాబా తన శిష్యులతో తన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలి అని చెప్తూ ఉండేవారు. కొన్ని కొన్ని సమయాలలో ఆ విధంగా పాటించడం శిష్యులకు ఇబ్బందికరంగా ఉండేది. ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళేవారు తమ తోటి ఉద్యోగస్తులతోనూ, మండలి వారితోనూ మాత్రమే మాట్లాడాలి కానీ మరెవ్వరితోనూ మాట్లాడకూడదనే నియమం ఒకటి పెట్టారు బాబా. ఒకసారి ఒక శిష్యుడు ఉద్యోగానికి వెళ్లి లోకల్ ట్రైన్‌లో ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతని ఎదురుగా అతని పాత స్నేహితుడు ఒకడు కూర్చోవడం సంభవించింది. ఆ స్నేహితుడు ఎంతో సంతోషంతో ఇతనిని పలకరించాడు. కానీ ఇతనికి బాబా రూల్ కదా! మాట్లాడొద్దన్నారు కదా! అని ఇతను మాట్లాడలేదు. ఎన్నో కుశల ప్రశ్నలు వేశాడు స్నేహితుడు. జవాబు చెప్పకుండా ఉండలేదు. అసలు జవాబు చెప్పలేట. జవాబు చెప్పనూ లేదు, చెప్పకుండా లేకపోయాడు. 2 ఇబ్బందికర పరిస్థితే. అటువంటి పరిస్థితులను ఎదుర్కోవడం వారికి ఎంతో కష్టమనిపించినప్పటికీ, బాబా నోటి నుండి వచ్చిన ప్రతి ఆజ్ఞకు, ప్రతి మాటకు మనకు తెలియరాని భావమేదో ఉందని వారు గ్రహించారు. అంటే బాబా ఒక నియమం పెట్టారు అంటే దానికేదో ఉంటుంది అని. అందుకని ఆ ఆజ్ఞని కంపల్సరీ వాళ్ళు పాటించేవారట. సన్యాస ఆశ్రమంలోను, గురువుల ఆశ్రమాల్లోనూ ఉండే శిష్యులు ప్రపంచానికి దూరంగా బతుకుతూ ఉంటారు. జీవిత విలువలను వేరు విధంగా తీసుకునే వారికి అటువంటి జీవితం అవసరం కావచ్చు. కానీ బాబా తన శిష్యులకు ప్రపంచంలో ప్రజల మధ్య ఉంటూనే తామరాకు మీద నీటి బొట్ల అంటే నీటి బిందువులాగా ఎలా ఉండాలో నేర్పారు. కఠినమైన ఉపవాసాలు చేయగలగడం, నిద్ర లేకుండా కొన్ని రాత్రులు గడపడం, సౌకర్యాలు ఏమీ లేకుండా ప్రయాణాలు చేయడం, చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా వెళ్లి కొంతమందిని వెంట పెట్టుకుని రావడం, ఇవన్నీ ఇవన్నీ బాబా తన శిష్యులకు నేర్పారు. ఈ విధమైన తర్ఫీదు లేకపోతే బాబాతో పాటు తిరిగి కఠినమైన జీవితాన్ని వారు జీవించలేకపోయేవారు. అంటే ఫ్యూచర్‌లో. నిజానికి బాబా వారికిచ్చిన తర్ఫీదు సైనిక శిక్షణ వంటిది. ఒక్కొక్కసారి అంతకంటే మొరటుగా కూడా ఉండేది వీరి శిక్షణ. ఒకసారి బాబా ఇలా అన్నారు. ఆ రోజులలో నా శరీరం సన్నగా, చురుకుగా ఉండేది. నేనెప్పుడూ ఎంతో ఉత్సాహంగా, చురుకుగా పనిచేస్తూ ఉండేవాడిని. ఎంత చలిలోనైనా సరే తెల్లవారుజామున 4 గంటలకు లేచి నా సన్నని మల్సాద్రా వేసుకుని తిరుగుతూ ఉండేవాడిని. సకారణంగా, అకారణంగా కూడా ఉద్రేకం వచ్చి నా దగ్గరలో ఉన్న వారిని కొట్టేవాడిని. అప్పట్లో నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేని వారు నాకు కోపం ఎక్కువ అనుకునేవారు. ఆ రోజుల్లో చాలా మంది మండలి వారు బలాఢ్యులుగా, దృఢకాయులుగా ఉన్న యువకులు. అంటే బాబా దగ్గర ఉన్నప్పుడు అంత బలంగా ఉండేవారట ఆ మండలి వాళ్ళు. వారిలో చాలా మంది మంచి వస్తాదులు. కొంతమంది మంచి వ్యాయామం చేసేవాళ్ళు. కానీ నేను చకచకా నడుస్తూ ఉంటే అటువంటి వారు సైతం నాతో నడవలేక పరిగెత్తవలసి వచ్చేది. ఒక శిష్యుని శరీరం ఇంచుమించు ఒక రాక్షసుని శరీరంలా ఉండేది. కానీ ఒకసారి ఏదో మూడ్‌లో నేను చాచి లెంపకాయ కొట్టేటప్పటికి అతడు ధడేలుమని కింద పడ్డాడు. ఒకతన్ని కొట్టిన దెబ్బకి అతడు డాక్టర్ దగ్గరికి వెళ్లి చెయ్యి బాగు చేయించుకోవలసి వచ్చింది. బాబాయే స్వయంగా చెప్తున్నారు మంజిలీంల సంఘటనలన్నీ కూడా. అంటే తన శిష్యులు ఎలా ఉండేవారు? కానీ తను ఎలా కొట్టినా అంటే ఆ కొట్టిన వెంటనే ఎలా పడిపోయారు? ఇవన్నీ చెప్తున్నారు. ఒకతను కొట్టిన దెబ్బకి డాక్టర్ దగ్గరికి వెళ్లి చెయ్యి బాగు చేయించుకోవాల్సొచ్చింది. అటువంటి సమయాలలో మండలిలో ఒకతను పారిపోయి దాక్కుని నేను శాంతంగా ఉన్నానో లేదో కనుక్కొని ఆ తర్వాత యువతలికి వచ్చేవాడే. అంతవరకు యువతలికి వచ్చేవాడే కాదు. గురువు యొక్క ఉగ్రరూపం చూడడం పాశ్చాత్యులకు తెలియకపోయినప్పటికీ ఈ దేశపు గురువులను సేవించే శిష్యులు దానిని సర్వసామాన్యమైనదిగా తీసుకుంటారు.
గురువుగారు వారిని బాహ్యంగా కొట్టినట్లయితే దానికేదో ఆంతరంగిక భావం ఉంటుందని, తర్వాత వారు లబ్ధి పొందుతారని వారికి తెలుసు. ఉపాసని మహారాజు బాబాని గులకరాయితో కొట్టినట్లుగా గురువు శిష్యులను కొట్టినట్లయితే వారికి ఆధ్యాత్మిక వికాసం కలుగుతుందని వారి నమ్మిక. అదేవిధంగా గురువు వారిని దూషించినా అది వారి మంచికేనని వారు నమ్ముతారు. ఈ నమ్మికను బాబా దర్శనార్థం వచ్చిన ఒక సంస్కృత పండితుడు బలపరిచాడు. బాబా సహవాస కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక సంస్కృత పండితుడు బాబాను దర్శించడానికి వచ్చాడు. బాబా ఆయన్ని దూషించగా ఆయన ఈ విధంగా అన్నాడు: బాబాకు నేనంటే ఎంతో ప్రేమ. ఎంత ప్రేమ లేకుంటే నన్ను సరిదిద్దవలసిన శ్రమ ఆయన ఎందుకు తీసుకుంటాడు అన్నాడు ఆ పండితుడు. బాబా మండలిలో జీవితాంతం గడిపిన ఇద్దరు శిష్యులు ప్రారంభంలో వారు బాబా వద్ద జీవించిన రోజులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఈ విధంగా చెప్పారు. వారిలో ఒకరు సరోషు. సరోషి రాణి 1973లో చనిపోయారు. బాబా ఆయనను తన ఆశ్రమంలో చేరమన్నారు. కొంతసేపు తటప్రాయించిన పిమ్మట ఒక సంవత్సరం పాటు అసలు ఆ జీవితం ఎలా ఉంటుందో చూస్తాను అన్నాడు సరోష్ బాబాతో. కానీ అదేమిటో గాని తరచూ ఆయన బాబాకు విధేయత చూపలేకపోతూ ఉండేవాడు. ప్రతిసారి బాబా ఆజ్ఞను ఆయన పాటించినప్పుడల్లా బాబా ఆయన పరువు తీసి బయటికి విసిరివేస్తూ ఉండేవారు. సరోష్ మళ్ళీ బాబా వద్దకు వెళ్లి నన్ను మామూలుగా మండలితో పాటు ఉండనీయండి, నా పరువు తెచ్చుకోనివ్వండి అంటూ బతిమలాడేవాడు బాబాని. చుట్టతుటకు బాబా సమ్మతించి ఆయనను దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకునేవారు. కొంతకాలం సాఫీగా సాగిపోయేది. మళ్ళీ ఏదో జరిగేది. ఈయన పరువు కిటికీ అవతల పడి ఉండేది. సరోషు చక్కటి చురుకైన యువకుడు. ఆయనకు సాంఘికంగా అనేక వ్యాపకాలుండేవి. అందుచేత అతను ఆశ్రమం విడిచి వెళ్ళిపోకుండా అరికట్టడానికై బాబా ఆ విధంగా ప్రవర్తించి ఉండవచ్చు. అందువలననే కావచ్చు ఓ సంవత్సరం పాటు ఉంటానని వచ్చిన వ్యక్తి ఆయన జీవితకాలం బాబా వద్దనే ఉండిపోయాడు. బాబా అంచనా ఎన్నడైనా తప్పుతుందా? బాబా అనుమతితో ఆయన వివాహమాడి మోటార్ కార్ల వ్యాపారం ఎంతో పెద్ద ఎత్తున జయప్రదంగా నడిపారు. కొంతకాలం అహ్మద్ నగర్ కు మేయర్ గా కూడా పనిచేశారు. ఆయన సతీమణి విల్లుతో పాటు బాబా కార్యక్రమాలకు బాబా తరపున రాయబారిగా వెళ్ళేవారు. ప్రపంచంలో అన్ని మూలల నుండి వచ్చిన బాబా ప్రేమికులకు ఆయన ఇంట్లో ప్రేమాతిథ్యం లభించేది. ఇక రెండో వ్యక్తి మెహర్జీ కాకారియా. ఈయన 18 ఏళ్ల ప్రాయంలోనే బాబా వద్దకు వచ్చారు. ఆ రోజులలో అప్పుడప్పుడు సిగరెట్లు తాగేవాడు. ఒకసారి బాబా తాను తాగుతున్న సిగరెట్ ఈయనకిచ్చి ఒక దమ్ము లాగమన్నారు. ఆ తర్వాత రెండోసారి ప్రచురించి ఇక నుండి నీవు ఎన్నడూ సిగరెట్ తాగొద్దు అని శాసించారు బాబా. కానీ ఇది నీకు పర్వాలేదు అన్నట్లు చేతితో డ్రింకు చూపించారు. మెహర్జీకి అప్పుడప్పుడు గొంతు నొప్పి చేసేది. అందువలన ఆయన ఆరోగ్యరీత్యా ఇది ఒక మంచి హెచ్చరికగా భావించారు ఆయన. బాబా ఆజ్ఞానుసారం వివాహమాడారు. కొంతకాలానికి ఏదైనా వ్యాపారం చేయవలసిన అగత్యం ఏర్పడింది. పరిశ్రమల్లో వినియోగించే ఫిల్టర్ కాగితం తయారు చేసే వ్యాపారం చేయమన్నారు బాబా. మెహర్జీకి ఈ ఫిల్టర్ కాగితాలంటే ఏమిటో, అవి ఎలా తయారు చేయాలో కూడా అప్పటికి ఇంకా తెలీదు. కానీ అతడు స్థాపించిన ఆ ఫ్యాక్టరీ ఈనాడు 200 మంది భుక్తి కల్పిస్తోంది. ఇండియాలో ఉన్న ఒకే ఒక ఫిల్టర్ కాగితాల ఫ్యాక్టరీ అది. తద్వారా ఇండియాకు చాలా ఫారిన్ ఎక్స్చేంజ్ లాభదాయకంగా జరిగింది. మంజిలి ఇమీం అనే బంగళా ఒక సంవత్సరం పాటు అద్దెకి తీసుకోబడింది. కానీ ఇంకా 2 నెలలు ఉండగానే మార్చి 31 తేదీ బాబా తన మండలి వారిని పిలిచి ఆశ్రమం మూసివేసి కొద్దిమంది శిష్యులను తీసుకుని తాను త్వరలో అహ్మద్‌నగర్ వెళ్ళనున్నానని తెలియజేశారు. మిగతా వారు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళవచ్చునని, అక్కడి నుండి ఆ తర్వాత వాళ్ళు రావాలనుకుంటే తన వద్దకు రావచ్చునని చెప్పారు బాబా. కానీ వచ్చే ముందు బాగా ఆలోచించుకుని రండి అన్నారు. ఎందుకంటే ఇదివరకటి కన్నా జీవితం ఇంకా కఠినమైన నిబంధనలతో ఉంటుంది. అతి సామాన్యమైన జీవితం గడపడమే గాకుండా కూలి పని, మేస్త్రి పని, ఇంకా అన్ని రకాలైన శారీరక పరిశ్రమలతో కూడిన పనులు చేయవలసి ఉంటుందని చెప్పారు బాబా వారితో. ఈ లోపున తనతో పాటు ఉన్న కొద్ది మందిని తీసుకుని బాబా దేశీయాటన ప్రారంభించారు. వీరందరూ దేశం నలుమూలలా తిరగడమే కాకుండా
ఒకసారి పర్షియా దేశం కూడా వెళ్లారు. చాలా మటుకి కాలినడకనే పయనించేవారు. రైలు గాని, ఓడ గాని ఎక్కవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా తక్కువ తరగతిలోనే పయనించేవారు. ఈ పద్ధతి బాబా తన జీవిత కాలమంతా పాటించారు. వాతావరణ వైపరీత్యాలకు లోనైన పర్వత ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, అరణ్య ప్రాంతాలు తిరుగుతూ అనేక కష్ట నష్టాలను ఓర్చడంతో పాటు తరచూ బాబా వారి చేత ఉపవాసాలు చేయించేవారు. బాబా స్వయంగా తాను తరచూ ఉపవాసాలు చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో వీరు భుజంపై వారి వారి పరుపులు వగేరా పట్టుకుని పాదయాత్ర చేసేవారు. వారు విడిది చేసే ప్రదేశాలు చౌకగా ఉండే పేద ప్రాంతాలు. క్షణక్షణం మారుతున్న ప్రణాళికలతో వీరు విసిగెత్తిపోయేవారు. అలసి అలసి ఒక ప్రదేశానికి చేరి సామాను దించుకుని కొంతకాలం అక్కడ హాయిగా విశ్రమించవచ్చు అనుకుంటున్న సమయంలో బాబా వారిని మర్నాడే గాని ఆ రోజు రాత్రికే గాని మకం మారుస్తానని బయలుదేరదీసేవారు. యుద్ధానికి వెళుతున్న సైనికుల పరిస్థితిలా ఉండేది వీరి పరిస్థితి. కానీ వీరికంటే సైనికులకే కొన్ని కొన్ని విరామ అవకాశాలు ఉండవచ్చు. అంటే మొదట్లో ఆ మంజిలీం తర్వాత బాబా యొక్క కార్యక్రమాలు ఎలా ఉండేవి? శిష్యులు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు? అయినా బాబాతోనే ఉన్నారు అన్న సంగతిని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అంటే అటు పాశ్చాత్యులు కూడా తెలియజేస్తున్నాడు ఈ రచయితలు. ఈ విధంగా తిరుగుతూ బాబా తన మండలి వారితో పాటు అహ్మద్ నగర్ పట్టణ ప్రాంతంలో ఆరంగాం అనే చిన్న పల్లె చేరారు. ఇది పురాతన కాలం నాటి కట్టడం. ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. పేద రైతులు, అంటరాని వారు ఉండబడేవారు అక్కడ. అంటే అరంగాం ప్లేస్‌లో. అక్కడ నివసిస్తూ ఉండేవారు. చాలా పేదరికంలో, హీన స్థితిలో వారు జీవిస్తున్నారక్కడ. వారు కట్టుకునే మురికి ఒడుతున్న వారి దుస్తులే వారి హీన స్థితికి తార్కాణం. వారు కనబడిన చనిపోయిన జంతువులు మాంసం తింటూ మృగాల వలె బతుకుతున్నారు. ఈ పల్లెకు సమీపంలోనే మొదటి ప్రపంచ యుద్ధమునకు సంబంధించిన పాడుపడిన మిలిటరీ స్థావరం ఒకటుంది. కానీ దానినే తన పేరు మీదుగా స్థిరంగా ఉండిపోయే స్థలంగా ఎంచుకున్నారు బాబా. అదియే మెహ్రాబాద్. ఆబాద్ అనగా వర్ధిల్లు అని అర్థం. బాబా ఎంచుకున్న మిగతా ప్రదేశాలకు వలె దీనికి కూడా ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ఇక్కడ బువ్వాజీ బువా అనే హిందూ సాధు పురుషుడి సజీవ సమాధి ఉంది. హజరత్ షా అనే ముస్లిం సాధువు తను చనిపోయిన తర్వాత ఈ స్థలంలో పాతిపెట్టమని తన శిష్యులతో చెప్పగా వారు ఈ నిర్జీవ నిస్సార ప్రదేశాన్ని ఎందుకు ఎన్నుకున్నారని ప్రశ్నించారు. దానికాయన ఇలా సమాధానమిచ్చారు. మీరు పొరబడుతున్నారు. ఇది ఒకనాటికి మహాపుణ్యక్షేత్రం కావాలని రాసిపెట్టి ఉంది. అనేక వేల మంది ఈ ప్రదేశం సందర్శించడానికి వస్తారు అని చెప్పారు. 1924 మార్చి నెలలో అంటే మంజిల్ ఈమెం విడిచిపెట్టిన 12 నెలలకు బాబా ఇక్కడ తన రెండవ ఆశ్రమాన్ని స్థాపించారు. బొంబాయిలో ఉన్నట్లే మెహ్రాబాదులోని జీవితం కూడా కఠినమైన నియమావళితో కూడినదై ఉంది. భోజనం కూడా అంతంత మాత్రమే. అదీగాక సంవత్సరం క్రితమే ఆయన హెచ్చరించిన రీతిగా శారీరక శ్రమ కూడా కలిసింది. మండలి వారు భూమిని శుభ్రపరిచి అక్కడున్న భవనాలను నివాసయోగ్యంగా చెయ్యడమే కాకుండా కొత్తవి కూడా కట్టసాగారు. మేస్త్రీ పని కూడా అన్నారు కదా! అందుకని అది బిల్డింగ్స్ కూడా కడుతున్నారు. మొట్టమొదటగా వారు కట్టింది పూనాలో ఉన్న బాబా ఉన్న గుడిసెలాంటిది. చిన్నది. చతురస్రాకారంగా ఉన్న గది. ఇటుకతోనూ, సున్నంతోనూ కట్టబడింది. పురుగులు అవి రాకుండా దాన్ని తయారు చేశారు. బాబా ఏకాంతంగా గడపాలనుకున్నప్పుడు దానిలోకి వెళ్తూ ఉండేవారు. అప్పటికి మండలిలో 40 మంది సభ్యులుండేవారు. ఒక్క మేస్త్రిని మాత్రం నియమించుకుని, మిగిలిన పనంతా రోజుకి 6 గంటలు పనిచేస్తూ, కష్టపడి బాబా చెప్పిన గృహాలు నిర్మించారు వారు. కొన్ని నెలలు అయ్యేటప్పటికి అక్కడంతా చిన్న చిన్న ఇళ్ళు లేచాయి. కొద్ది సంవత్సరాల తర్వాత బాబా ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఇలా అన్నారు. అదొక చిన్న నమూనా. గ్రామంలాగుండేది. ఆస్పత్రిలోనూ, స్కూల్లోనూ, రోగులను సంరక్షించే స్థలంలోనూ పనిచేస్తూ సుమారు 500 మంది ఉండేవారు. స్త్రీలకు, పురుషులకు, బాలురకు ఆశ్రమాలు ఉండేవి. పేదవారికి, కుష్టివారికి నీడ ఏర్పాటు చేయబడమైంది. ఆ రోజులలో దాదాపు రోజుకు రూ. 1000 ఖర్చు పెట్టడం జరిగేది. కానీ
మండలి వారు మాత్రం కేవలం పల్చడి పప్పు, అన్నం తినేవారు. అంటే రూ. 1000 అంటే అప్పటికే ఇప్పటి లెక్కలో చూస్తే అది ఎన్ని లక్షలో. అంటే మెయింటెనెన్స్ అంతా చేసుకునేవారు. అందువల్ల వీళ్ళకి ఆహారం కూడా కొంచెం తక్కువగా తినేవారు. పాలు లేని టీ గాని, మెంతికూర సూపు గాని, రొట్టెలతో పాటు రాత్రిపూట తినేవారు. నేను తగుమాత్రం భోజనం చేయడమో, లేక ఏదైనా పానీయమో తాగి ఉండడమో చేసేవాడిని. వారానికో, 2 వారాలకో ఒకసారి భోజనం చేసేవాడిని. బాబా చెప్తున్నారు. ఆరంగం గ్రామంలో ఉండే పేద ప్రజలకు వారానికొకసారి ధాన్యం ఇస్తూ ఉండేవారం. వారికది ఎంత అవసరం అంటే, కొంతకాలం తర్వాత ఆశ్రమం మెహ్రాబాద్‌కు చాలా దూరంలో ఉన్న టోకా అనే ఊరికి మారినప్పుడు, వారానికి ఒకసారి వచ్చే ఆ ధాన్య గింజల కొరకై బండ్ల మీద కాలినడకన ప్రయాణం చేసి వచ్చేవారట టోకా. ఆరంగం నుంచి. ఉచిత ఆస్పత్రి వలన మెహ్రాబాద్‌కు చుట్టుపక్కలున్న కొన్ని వందల పల్లె ప్రజలు లాభం పొందారు. రోగులను చూచే ఆస్పత్రిలో కొన్ని వేల మంది చచ్చిపోతూ ఉండేవారు. ఛీ! సారీ. రోగులను చూసే ఆస్పత్రిలో కొన్ని వేల మంది వచ్చిపోతూ ఉండేవారు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు స్వేచ్ఛగా కలిసిమెలిసి తిరిగేవారు. తెల్లవారింది. అంటే తెల్లవారింది మొదలు పొద్దుపోయే వరకు నేను అన్ని రకాలైన పనుల్లోనూ చురుకుగా పాలు పంచుకుంటూ తిరిగేవాడిని. ఆహ్, మరుగుదొడ్లు కూడా శుభ్రపరిచేవాడిని. ఆ విధంగా అంటరాని పాకీవారి పిల్లలకే పాకీ పని చేశారు బాబా. రోజుకి 2, 3 గంటల సేపు బడిలో పిల్లలకు స్నానాలు చేయిస్తూ గడిపేవాడిని. అక్కడ ఉండే పిల్లల సంఖ్య పెరిగిన తర్వాత మండలి వారిని కూడా నాతో పాటు ఈ సేవ చేయడానికి అనుమతిచ్చాను. మండలి వారు వారికి కేటాయించబడ పనులను బట్టి రోజుకి గంట గాని, 2, 3 గంటలు గాని గోధుమలు విసిరేవారు. నేను కూడా రోజుకి గంటకు పైగా పిండి విసిరేవాడిని అన్నారు బాబా. కొత్తగా కట్టబడిన ఇళ్లలో ఒకటిగా బడిగా మార్చింది. అంటే ఒక చిన్న చిన్న ఇల్లు కట్టారు కదా! అందులో ఒక ఇంటిని బడిగా మార్చారట. పైన చెప్పిన బడి పిల్లలు ఉచితంగా ఇక్కడ చదువుకుంటూ ఉండేవారు. ప్రారంభంలో ఈ బడిలో 20 మంది బాలురు ఉండేవారు. పోను పోను ఈ సంఖ్య 150కి పెరిగింది. ఆడపిల్లలు కూడా వచ్చి చేరారు. వీరిలో సుమారు 30 మంది అతి పేద కుటుంబంలో నుండి వచ్చిన అంటరాని వారు. వీరిని శుభ్రపరచడానికే బాబా గంటల గంటల కాలం తీసుకుని వారికి స్నానం చేయించేవారు. మొదట్లో మిగతా పిల్లలు వీరిని దూరంగా ఉంచినప్పటికీ క్రమేపీ అంతా కలిసిమెలిసి తిరిగేవారు. ఒకసారి బాబా ఈ అంటరాని పిల్లలకు స్నానం చేయిస్తున్న సమయంలో కొంతమంది స్తోత్రియ బ్రాహ్మణులు బాబా దర్శనార్థం వచ్చారు. అప్పుడు బాబా అన్నారు, నేను అంటరాని పిల్లలకు స్నానం చేయిస్తున్నాను. మీరు కూడా నాతో పాటే ఈ పనిలో పాల్గొంటే తప్ప నా దీవెనలు పొంది లాభం ఉండదు అన్నారు బాబా. అంటరాని వారి నీడ పడితేనే మైల పడిపోతామేమో అని భయపడే ఆ బ్రాహ్మణులు వారి మడి తడి పక్కన పెట్టి బాబాతో పాటు ఆ పనిలో వారు పాల్గొన్నారు. బొంబాయి ఆశ్రమంలో ఉన్నవారు ప్రపంచంలో నివసిస్తూ గురువాజ్ఞకు బద్ధులై జ్ఞాన మార్గాన్ని అన్వేషించేవారుగా ఉండేవారు. కానీ ఆరంగంలోని ఆశ్రమవాసులు సాంఘిక ఆచారాల మధ్య ప్రజాసేవయే వారి ధ్యేయంగా జీవించేవారు. మొట్టమొదటి ఆశ్రమం యొక్క ఆదర్శం ఆధ్యాత్మికం. తూర్పు దేశీయులైతే ఈ రెండవ ఆశ్రమం యొక్క ధ్యేయం పడమట దేశీయం, సకల జనుల ఆచరణీయంగానూ ఉండేది. బొంబాయి జీవితంలో బయట వారితో సంబంధాలు పెంచుకునే విధంగా ఉంటే, అంటే బాబాకి దూరంగా ఉంటున్న వాళ్ళు, బాబాతో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నారు. మెహరాబాద్ జీవితంలో గుంపులు గుంపులుగా వచ్చే ప్రజలతో జీవించవలసి వచ్చేది. ఒక్కొక్కసారి అయితే ఈ జనం రోజంతా వస్తూనే ఉండేవారు. 1926 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన బాబా 32వ జన్మదినం నాడు ఇంచుమించు 20,000 మంది ప్రజలు వచ్చి బాబాని దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొంది వెళ్లారు. మండలి వారితో వీరి గురించి బాబా అన్నారు, వీరిలో కొంతమంది నిజమైన ఆధ్యాత్మిక జిజ్ఞాస కలవారు. కానీ చాలా మంది వారు ఒప్పుకోకపోయినప్పటికీ ఏదో ఐహికమైన లాభం ఆశించే నా దగ్గరకు వచ్చారు అంటూ ఒక హాస్యమైన సన్నివేశం గురించి బాబా ఇలా చెప్పారు. ఒకసారి ఒక ముసలతను నా దగ్గరకు వచ్చి, నాకున్నదంతా నీకు ఇచ్చివేసి నేను సన్యసించి సేవా జీవితం గడుపుతాను బాబా అన్నాడు. విచారించగా తెలియందేమిటంటే అతడి భార్యను
ఏడుగురు పిల్లలను నేను పోషించాలట అన్నారు బాబా చిరునవ్వుతో. మరి మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందామండి. మరి ఈరోజు